జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు. మనం బాధల్లో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, నవంబర్ 26, 2025 బుధవారం. తిథి షష్ఠి, రాత్రి 12:01 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం శ్రవణం, రాత్రి 1:32 వరకు. తదుపరి ధనిష్ట. యోగము వృద్ధి, మధ్యాహ్నం 12:43 వరకు. తదుపరి ధ్రువ. కరణం కౌలవ, ఉదయం 11:33 వరకు. తదుపరి తైతుల, రాత్రి 12:01 వరకు. తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:17. సూర్యాస్తమయం సాయంత్రం 5:32. చంద్రోదయం ఉదయం 11:04. చంద్రాస్తమయం రాత్రి 10:38. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 1:19 వరకు. యమగండం ఉదయం 7:41 నుండి 9:06 వరకు. గుళిక కాలం ఉదయం 10:30 నుండి 11:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:32 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. వర్జము తెల్లవారుజామున 5:42 నుండి 7:22 వరకు. శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 2:27 నుండి 4:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:35 నుండి 5:26 వరకు. శుభ గడియలు ఉదయం 6:17 నుండి 7:35 వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6:49 వరకు. నవంబర్ 26 బుధవారం. ఈ రోజు ఉన్న తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి, రాత్రి 12:01 వరకు ఉంది. తదుపరి సప్తమి. షష్ఠీ తిథికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి కావాలనుకుంటే ఈరోజు షష్ఠీ తిథిని శుభకార్యాలకు వినియోగించుకోవచ్చు. తదుపరి వచ్చే సప్తమి కూడా శుభకార్యాలకు అనుకూలమైనది. ఇంకా ఈరోజు రాత్రి 1:32 వరకు ఉన్న శ్రవణ నక్షత్రం కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం. తదుపరి వచ్చే ధనిష్ట బుధవారం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. శ్రవణ నక్షత్రం చర నక్షత్రం కాబట్టి నూతన వాహనాలు కొనుగోలు చేసేవారు ఈరోజు దుర్ముహూర్తం లేకుండా చూసుకొని కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మకర రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: సుబ్రహ్మణ్య షష్ఠి, జాతీయ పాల దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం. 1949 సంవత్సరంలో స్వతంత్ర భారత రాజ్యాంగం ఆమోదించబడింది.
2008వ సంవత్సరంలో ముంబైలో టెర్రరిస్టుల దాడులు జరిగాయి. 1960వ సంవత్సరంలో భారత టెలిఫోన్లు ఎస్టీడీ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 26 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. వృషభ రాశి. ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి. తీపి కబురు వింటారు. కర్కాటక రాశి. లాభం ఉంటుంది. సింహరాశి. అదృష్టయోగం ఉంటుంది. కన్యా రాశి. మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. తులారాశి. ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి. ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ధనుస్సు రాశి. చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. మకర రాశి. శాంతంగా ఉండాలి. కుంభరాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి. అభివృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.